రహమత్ నగర్ మరియు బోరబండ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మంత్రి మాట్లాడుతూ కార్మిక నగర్లో నీటి మరియు ఆర్సీసీ డ్రైన్ పైప్ లైన్ పనులు 20 లక్షల నిధులతో ప్రారంభించి మరియు బోరబండలో పలు బస్తీల్లో సీసీ రోడ్ పనులు 80 లక్షల నిధులతో ప్రారంభించారు. మొత్తం ₹1 కోటి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. अमर है अमर है बीआर अम्बेडकर अमर है अमर है अमर है। आपको देखना जैसा सब आए वो भी आ जाएंगे। जो भी इंदिरा लोग करने तो पहले कर रहे ऐसे वालों को पहले कर उसके बाद सुनो पहले जो असल गरीब से गरीब है जो तारपोलिन है उनको पहले दिया गया जाता। उसके बाद नेक्स्ट लॉ आप लोगों को है लिस्ट में है। आप जो सीएम रेड्डी को दो लिस्ट लिखा के जो कि गरीब है पहले उनको दिलाएंगे, उसके बाद नेक्स्ट सबको आप लोगों को भरोसा दिला रहा हूँ, सबको घर मिलेगा। समझ गया ना? क्या सारा क्या सब కల్పించారు. దశల వారీగా అవకాశం ఉన్న చోట డబుల్ బెడ్రూమ్ కూడా. జై కాంగ్రెస్. అమ్మతో కొట్టించాం. ముందుకు రమ్మని సైడ్ నుండి ఇబ్బంది పడుతున్నటువంటి స్థానిక ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని డ్రైన్ వాటర్ గత 20-30 సంవత్సరాలుగా చిన్న వర్షం పడితేనే ఈ भैया भैया बैक बैक भैया अंदर ఎందుకు పోతాయి నిరంతర నాయకత్వం వివేచన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. राजनगर वाटर पड़ेगा प्लीज प्लीज वीडियो चैनल జరిగితే వాళ్ళ గ్యాప్ దొరుకుతుంది. వెనక్కి జరగండి. మీరు ముందుకు రావడం వల్ల ఏమొచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. వెనక్కి జరగండి. రాజ్నగర్ జూబ్లీ హిల్స్ లో బంజారా నగర్, స్వరాజ్ నగర్ ఈ ప్రాంతాలలో 33 లక్షలతోని సీసీ రోడ్ వర్క్స్ ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర చోట్ల కూడా అన్ని కలిపి ₹1 కోటి ఈ భూమి పూజ ఇవాళ చేయడం జరిగింది. ఒక నెల లోపలే ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా అవుతాయి. ప్రజలు ఇక్కడ చాలా నాలీల గురించి కోరుతున్నారు.
ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా కావాలన్నారు. ఇప్పుడే మున్సిపల్ అథారిటీస్ కి కూడా వారికి ఎస్టిమేట్ చేసి ఈ డ్రైనేజ్ తోని ఏమవుతుందో ఆ డ్రైనేజ్ కాస్ట్ తీసుకొని త్వరలోనే డ్రైనేజ్ సమస్యను పూర్తిగా చేస్తాము. స్పీడ్ బ్రేకర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఇంజనీర్ కి చెప్పడం జరిగింది. త్వరలోనే రేపు ఎల్లుండినే స్పీడ్ బ్రేకర్స్ ఇక్కడ పెట్టేది అవసరం ఉన్నది. వీళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు కూడా అడుగుతున్నారు. ఇది ఏదైతే రాష్ట్ర సిటీ మొత్తం కూడా సీసీ కెమెరాస్ పెట్టాలనో ప్రత్యేకంగా ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసము నేను అన్ని చోట్ల కూడా మా బాబా ఫసీయుద్దీన్, మా లోకల్ లీడర్స్, మా వేణు, మా చైర్మన్ గారు అలీ, మేమందరం కూడా ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కొనికి ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు, సార్ మాకు ఈ నాలీలు కావాలి. ఇక్కడ కొన్ని చోట్ల ఇంతకుముందు మీరు చూసినారు అక్కడ రాజ్నగర్లో వాళ్ళు అక్కడ ఇందిరమ్మ ఇల్లులో అడగడం, ఇవన్నీ కూడా మేము అన్ని రాసుకుంటున్నాము. అతి త్వరలోనే ఇవన్నీ కూడా శాంక్షన్